హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2016లో విడుదలైన పీట్స్ డ్రాగన్ అనే ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. పీట్ అనే ఒక చిన్న పిల్లాడు అడవిలో తప్పిపోతాడు. ఆ తరువాత అతన్ని ఆ ఫారెస్ట్లో ఉండే డ్రాగన్ పెంచుతుంది. పీట్ ఆ డ్రాగన్తో చాలా హ్యాపీగా బ్రతికేవాడు. కానీ ఒకరోజు మనుషులకి ఆ అడవిలో డ్రాగన్ ఉందన్న విషయం తెలిసి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి పీట్ అతని డ్రాగన్ ఫ్రెండ్ని కాపాడుకోగలిగాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ లైన్. ఓపెన్ చేస్తే పీట్ అనే 5 సంవత్సరాల పిల్లాడు అతని అమ్మ నాన్న ఫారెస్ట్లో ఒక ట్రిప్ వెళ్తుంటారు. కార్లో పీట్ ఓ స్టోరీ బుక్ చదువుతుంటాడు. ఆ కథలో ఎలియట్ అనే కుక్క పిల్ల అడవిలో తప్పిపోతుంది. ఆ స్టోరీ ఎలియట్ చేసిన అడ్వెంచర్ గురించి ఉంటుంది. అడ్వెంచర్ అంటే ఏంటని పీట్ అడుగుతాడు. దానికి అతని నాన్న, మనం కూడా ఇప్పుడు మనుషులే లేని ఈ అడవిలో ఒక అడ్వెంచర్ ట్రిప్కే వెళ్తున్నాం. అడ్వెంచరర్స్ దేనికి భయపడ్రు, నీకు అడ్వెంచర్కి వెళ్లే ధైర్యం ఉందా పీట్ అని అడుగుతాడు. అప్పుడు పీట్ అమ్మ అతన్ని చూసి, నిన్న లైఫ్లో చూసిన పిల్లలందరిలోనూ నువ్వే చాలా ధైర్యమైన వాడివి పీట్ అని చెప్తుంది. అది విన్న పీట్ సంతోషంలో నవ్వుతాడు. ఇలా వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ కార్కి అడ్డంగా ఒక జింక్ వస్తుంది. దానివల్ల పీట్ నాన్న కార్ని సడన్ గా తిప్పడంతో వీళ్ళ కార్ యాక్సిడెంట్ అయింది. అందులో అతని అమ్మా నాన్న చనిపోతారు. పీట్ కి ఏం చేయాలో తెలీదు. అతనికి చుట్టూ అడవిలో నుంచి చాలా వైల్డ్ యానిమల్స్ అరుపులు వినిపిస్తాయి కాబట్టి భయంలో అక్కడి నుంచి పరిగెడతాడు. కొంచెం దూరం వెళ్ళాక పీట్ ని కొన్ని వుల్స్ చుట్టుముడతాయి. అవి అతన్ని అటాక్ చేయాలనుకున్నప్పుడు వాటికి వేరే ఏదో సౌండ్ వినిపించి వెంటనే అక్కడి నుంచి పారిపోయాయి. పీట్ తిరిగి చూస్తే చెట్ల మధ్యలో నుంచి ఒక పెద్ద డ్రాగన్ బయటకొచ్చింది. దాన్ని చూసిన పీట్ ఏడుస్తూ, నువ్వు నన్ను తినేస్తావా అని చాలా ఇన్నసెంట్ గా అడుగుతాడు. ఆ డ్రాగన్ అతన్ని ఏం చెయ్యదు కాబట్టి పీట్ దగ్గరికి వెళ్లి దాన్ని ముడతాడు. అప్పుడు ఆ డ్రాగన్ చెయ్య చూపించి పీట్ ని దాని మీదకి ఎక్కమంటుంది. పీట్ మీదకెక్కాక అతన్ని 2 చేతులతో చాలా కేర్ఫుల్ గా పట్టుకుని ఆకాశంలో ఎగురుతుంది. అక్కడ కట్ చేస్తే 6 సంవత్సరాల తరువాత కథ కంటిన్యూ అవుతుంది. ఫారెస్ట్ అవుట్స్కట్స్ లో ఉన్న ఒక టౌన్ ని చూపిస్తారు. అందులో మెకమ్ అనే ముసలాయన చిన్న పిల్లలకి డ్రాగన్స్ గురించిన కథలు చెప్తుంటాడు. డ్రాగన్స్ నార్త్ లో ఉంటాయి. ఒకవేళ ఏదైనా డ్రాగన్ దాని ఫ్యామిలీ నుంచి తప్పిపోతే అది డీప్ ఫారెస్ట్ లో ఎవరికీ తెలియకుండా బ్రతుకుతుంది. ఇంతవరకు ఎవరు డ్రాగన్స్ ని వాళ్ళ కళ్ళతో చూసింది లేదు, ఒక్క నేను తప్ప. చాలా సంవత్సరాలకి ముందు నేను ఫారెస్ట్ లో హంటింగ్ కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద గ్రీన్ కలర్ డ్రాగన్ నన్ను అటాక్ చేసింది. వెంటనే నేను నా దగ్గరున్న కత్తితో దాన్ని ఆ ఫైట్ లో ఓడించానని మెకమ్ ఆ పిల్లలకి చెప్తుంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన అతని కూతురు గ్రేస్, పిల్లల్ని భయపెట్టకండి నాన్న, నేనొక ఫారెస్ట్ ఆఫీసర్, రోజు ఆ అడవిలోనే ఉంటున్నాను. కానీ మీరు చెప్తున్న ఆ డ్రాగన్ని నేను ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదని చెప్పింది. దానికి మెకమ్, నువ్వు ఆ డ్రాగన్ని చూడకపోవడానికి అది అక్కడ లేదని అర్థం కాదు అని అన్నాడు. అలాగే మీరు అది నిజమని చెప్పడం వల్ల అది నిజమైపోదు. నేను ఇప్పుడు ఆ ఫారెస్ట్ కే వెళ్తున్నాను. ఒకవేళ మీరు చెప్పే ఆ గ్రీన్ కలర్ పెద్ద డ్రాగన్ ని చూస్తే మీకు చెప్తానని గ్రేస్ వెళ్ళిపోతుంది. బాధపడకండి మిస్టర్ మెకమ్, నేను మిమ్మల్ని నమ్ముతున్నానని ఒక చిన్న పిల్ల చెప్తుంది. అది విన్న అతను నవ్వుతూ, త్వరలో గ్రేస్ కూడా నన్ను నమ్ముతుంది, ఎందుకంటే ఆ డ్రాగన్ ఇంకా ఆ ఫారెస్ట్ లోనే ఉందని మెకమ్ చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో పీట్ ని చూపిస్తారు. అతను ఒక కుందేల్ని పట్టుకుని ఆడుకుంటుంటాడు. సడన్ గా అక్కడికి ఒక ఎలుగుబంటి వచ్చి పీట్ ని చూసి అరిచింది. పీట్ కూడా దాన్ని చూసి అరుస్తాడు. వెంటనే అది భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. ఏంటా అని చూస్తే పీట్ వెనకాల ఆ డ్రాగన్ ఉంటుంది. పీట్ ఆ డ్రాగన్ ని అతని స్టోరీ బుక్ లో ఉన్న పెట్ డాగ్ ఎలియట్ పేరుతో పిలుస్తాడు. ఎలియట్ ఇంకా పీట్ ఇద్దరు ఆ అడవిలో హ్యాపీగా పరిగెడుతూ ఆడుకుంటుంటారు. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. ఎలియట్ పీట్ ని అన్ని ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాడు. ఎలియట్ కి ఊసరవల్లిలా అతని బ్యాక్గ్రౌండ్ కి తగినట్టు కలర్ మార్చుకుని ఇన్విజిబుల్ అయ్యే పవర్ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నప్పుడు పీట్ త్వరగా రా ఎలియట్ అని చెప్పి పరిగెట్టి వెళ్లి ఒక కొండ మీద నుంచి దూకేస్తాడు. అతని వెనకాలి ఎలియట్ వెళ్లి పీట్ ని పట్టుకుని ఎగురుకుంటూ ఆ ఫారెస్ట్ మొత్తం ఇద్దరు ఒక రైడ్ వెళ్తారు. ఆఖరికి ఒక పెద్ద చెట్టు కింద ఉన్న గుహ దగ్గరికి వస్తారు. ఇదే వీళ్ళ ఇల్లు. వీళ్ళిద్దరి లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పట్లానే ఒక రోజు పీట్ ఇంకా ఎలియట్ ఫారెస్ట్ లో ఆడుకుంటున్నప్పుడు గ్రేస్ ఏదో పని మీద అటువైపు వెళ్ళింది. తనని చూసిన వెంటనే ఎలియట్ ఇన్విజిబుల్ అయిపోతాడు. కానీ పీట్ అతనికి ఊహ తెలిసాక ఇప్పుడే ఫస్ట్ టైం అతని లాంటి ఒక మనిషిని చూస్తున్నాడు కాబట్టి క్యూరియాసిటీతో గ్రేస్ ని ఫాలో అవుతూ వెళ్తాడు. గ్రేస్ తన పని చేసుకుంటున్నప్పుడు పీట్ తనకి తెలియకుండా మెల్లగా వెళ్లి ఓ చోట్లో ఉన్న గ్రేస్ వస్తువుల నుంచి తన కాంపస్ తీసుకుంటాడు. అప్పుడు అక్కడికి ఇంకో ఫారెస్ట్ ఆఫీసర్ వస్తాడు. యాక్చువల్లీ ఓ వుడ్ కంపెనీ వాళ్ళు ఈ అడవిలో ఉన్న చెట్లు కట్ చేస్తుంటారు. వాళ్ళది గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని చేసిన గ్రేస్ కి ట్రీస్ కట్ చేయడం అస్సలు నచ్చదు. తాను దాన్ని చెక్ చేయడానికి ఇక్కడికి వచ్చింది.
తన కోపంలో ఆ కంపెనీ వాళ్ళు అక్కడ పార్క్ చేస్తున్న జేసీబీ కీస్ తీసి విసిరేస్తుంది. ఆ తరువాత ఆ ఇద్దరు ఆఫీసర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి పీట్ ఆ కాంపస్ లో ఉన్న ఫోటో చూస్తూ తను ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ నువ్వు భయపడకు ఎలియట్, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తానని చెప్తాడు. అది విన్నాక ఎలియట్ ఇచ్చే రియాక్షన్ చాలా క్యూట్ గా ఉంటుంది. పీట్ ఎలియట్ ని హక్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరూ అలానే నిద్రపోతారు. నెక్స్ట్ డే తెల్లవారి పీట్ ఏదో సౌండ్ విని నిద్రలెగుస్తాడు. బయట వీళ్ళ గుహ నుంచి కొంచెం దూరంలో ఆ చెట్లు కట్ చేసే కంపెనీ వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళలో గ్యావిన్ అనే వ్యక్తి త్వరగా ఇక్కడున్న చెట్లని కట్ చేయమని ఒక అతని దగ్గర చెప్తాడు. దానికి అతను జాక్ వచ్చేదాకా వెయిట్ చేద్దామని చెప్పినప్పుడు అదంతా నేను చూసుకుంటా, త్వరగా వెళ్ళి పని స్టార్ట్ చేయని గ్యావిన్ అన్నాడు. అప్పుడు అక్కడికి జాక్ ఇంకా గ్రేస్ వస్తారు. జాక్ ఈ వుడ్ కంపెనీ ఓనర్. అలాగే గ్రేస్ ఇంకా జాక్ రిలేషన్షిప్ లో ఉంటారు. మీరు ఈ చోట్లో ఉన్న చెట్లని కట్ చేయకూడదని తన జాక్ ని తిడుతుంది. నాకు తెలుసు, నేను ఆర్డర్స్ ఇవ్వలేదని అతను చెప్తాడు. జాక్ కి ఆల్రెడీ పెళ్ళై అతని భార్య చనిపోయింది. అలానే అతనికి నాటలీ అనే 11 సంవత్సరాల కూతురుంది. గ్యావిన్ వేరే ఎవరో కాదు, జాక్ బ్రదర్. గ్రేస్, గ్యావిన్ ఇంకా జాక్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు నాటలీ పీట్ ని చూసేస్తుంది. పీట్ వెంటనే అక్కడి నుంచి పరిగెడతాడు. నాటలీ అతన్ని చేస్ చేస్తూ వెళ్ళింది. అతను పెద్ద చెట్టెక్కుతాడు కాబట్టి నాటలీ కూడా అతని వెనకాలే ఆ చెట్టెక్కుతుంది. కానీ కొంచెం దూరం వెళ్ళాక తన హ్యాండ్ స్లిప్ అయి నాటలీ కింద పడిపోయేలా వెళ్ళింది. పీట్ తనని పట్టుకుని నాటలీకి హెల్ప్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఎలాగో సేఫ్ గా కిందకొచ్చేస్తారు. పీట్ ఇంతకు ముందు వేరే మనిషిని ఇంత దగ్గరగా చూడలేదు కాబట్టి నాటలీని చాలా వింతగా చూసి తన జుత్తుతో ఆడుకుంటాడు. నా పేరు నాటలీ, నీ పేరేంటి, ఇక్కడేం చేస్తున్నావు అని తను అడిగింది. నా పేరు పీట్ అని అతను చెప్తాడు. నీ వయసు ఏంటని నాటలీ అడిగినప్పుడు 5 అని పీట్ చెప్పాడు. కానీ నువ్వు చూడ్డానికి 5 సంవత్సరాల పిల్లాడి కన్నా పెద్దవాడిలా ఉన్నావు. నీ అమ్మా నాన్న ఎక్కడా అని తను అడిగింది. యాక్చువల్లీ ఆ కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు పీట్ కి 5 సంవత్సరాలు అయి ఉంటుంది కాబట్టి ఇంకా అదే అతని వయసు అని అతను అనుకుంటున్నాడు. నాటలీని వెతుకుతూ జాక్, గ్రేస్ ఇంకా మిగతా వాళ్ళందరూ అక్కడికి వస్తారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నాటలీ అని జాక్ అడిగినప్పుడు అతన్ని ఫాలో చేస్తూ వచ్చానని తను వాళ్ళకి పీట్ ని చూపించింది. పీట్ ని చూసి వాళ్ళందరూ షాక్ అవుతారు. అడవి మధ్యలో ఆ చిన్న పిల్లాడు ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాదు. పీట్ వాళ్ళని చూసి భయపడతాడు. గ్రేస్ మెల్లగా అతని వైపుకు నడుస్తూ వెళ్ళి నీ పేరెంట్స్ పేరేంటి, నీ ఇల్లు ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడు అతని మెడలో ఉన్న కాంపస్ చూసి అది నాది కదా, నీకెక్కడ దొరికిందని అడిగిన వెంటనే భయంలో పీట్ అక్కడి నుంచి పరిగెడతాడు. గ్యావిన్ పీట్ ని పట్టుకోవాలనుకున్నప్పుడు అతని కింద పడి స్పృహ కోల్పోయాడు. ఇంకోవైపు ఎలియట్ నిద్రలెగిచి పీట్ ని వెతుకుతూ ఆ వర్కింగ్ సైట్ కి వస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూస్తూ తెలియక ఒక చెట్టుని ఆ డ్రాగన్ తోసేసింది. అది చూసిన గ్యావిన్ వాళ్ళు ఏదో వైల్డ్ యానిమల్ వచ్చిందనుకుని దాన్ని వేటాడటం కోసం బయలుదేరతారు. కట్ చేస్తే పీట్ కి అతని ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. ఆ కలలో పీట్ అమ్మ అతన్ని నిద్రలేపుతుంది. అతనికి మెలకువ వచ్చి చూస్తే పీట్ ఒక హాస్పిటల్లో ఉంటాడు. బయట గ్రేస్ డాక్టర్స్ దగ్గర పీట్ కండిషన్ ఎలా ఉందని అడుగుతుంది. వాళ్ళంతా నార్మల్ అని చెప్పాక ఆ టౌన్ పోలీస్ ఆఫీసర్ దగ్గర పీట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో అతను అడవిలోకి ఎలా వెళ్ళాడో కనుక్కోమని గ్రేస్ అడిగింది. ఈ లోపు నాటలీ పీట్ ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసింది. అతను అక్కడ ఉండడు. ఈ కొత్త సరౌండింగ్స్ చూసి పీట్ కి భయమేసి ఆ రూమ్ లో ఉన్న విండో నుంచి బయటకు వెళ్ళిపోయి ఉంటాడు. అతను మెయిన్ రోడ్ లో ఎలియట్ ని వెతుక్కుంటూ పరిగెడుతుంటాడు. పీట్ అక్కడున్న కార్, బస్ అన్నిటినీ ఎంత వింతతో చూస్తాడో ఆ టౌన్ లో ఉన్న ప్రజలు కూడా ఈ పిల్లాడు కార్ మీద నుంచి కార్ కి జంప్ చేస్తూ పరిగెట్టడం అంతే వింతగా చూస్తారు. పోలీస్ పీట్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అతను చాలా స్పీడ్ గా పరిగెట్టడం వల్ల పట్టుకోలేకపోతారు. చాలాసేపు ట్రై చేసి ఆఖరికి ఎలాగో ఒక డెడ్ ఎండ్ లో అతన్ని పోలీస్ కార్నర్ చేశారు. గ్రేస్ పీట్ దగ్గర వాళ్ళు అతన్ని గాయపరచరని, అతను సేఫ్ గా ఉన్నాడని చెప్తుంది. ఆ తరువాత వీళ్ళు పీట్ ని పట్టుకున్నారు. ఫారెస్ట్ లో గ్యావిన్ ఇంకా అతని ఫ్రెండ్స్ గన్స్ పట్టుకుని హంటింగ్ కి వెళ్తుంటారు. కాబట్టి ఎలియట్ వాళ్ళ కంట్లో పడకుండా ఉండడం కోసం ఇన్విజిబుల్ అయి ఉంటాడు. గ్యావిన్ వాళ్ళు ఒక చోట్లో ఎలియట్ ఫుట్ ప్రింట్ చూసి ఇంత పెద్ద కాలున్న మృగం ఏంటని ఆలోచిస్తారు. అదే సమయంలో గ్రేస్ ఇంకా నాటలీ పీట్ ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. కార్ డోర్ ఓపెన్ చేయగానే పీట్ అడవిలోకి పరిగెట్టడానికి ట్రై చేస్తాడు. గ్రేస్ అతన్ని పట్టుకుంటుంది. నాకు ఇంటికి వెళ్ళాలని పీట్ తన దగ్గర చెప్తాడు. ఈ ఒక్క రోజు మాత్రం నువ్వు మాతో మా ఇంట్లో ఉండు పీట్, రేపు నేనే నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్తానని గ్రేస్ చెప్తుంది. జాక్ తన దగ్గర పీట్ ని ఇక్కడికి తీసుకురావడం మంచి డిసిషనా అని అడుగుతాడు. అతని ఏజ్ పిల్లలతో ఉంటే పీట్ మిగతా వాళ్ళ దగ్గర ఓపెన్ అప్ అవ్వచ్చని గ్రేస్ చెప్పింది.
నాటలీ పీట్కి శాండ్విచ్ ఎలా తినాలో నేర్పిస్తుంది. అడవిలో ఉన్న గ్యావిన్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఎలియట్ ఇంకా పీట్ స్టే చేసే గుహని కనిపెట్టేస్తారు. అందులో పీట్కి కావాల్సిందల్లా ఉంటాయి. ఆ చిన్న పిల్లాడు ఇవన్నీ ఎలా చేశాడని గ్యావిన్ ఆశ్చర్యపడతాడు. అక్కడున్న పీట్ స్టోరీ బుక్ తీసుకుని బయటకొచ్చి మిగతా వాళ్ళందరినీ పిలిచాడు. అప్పుడు అతని చేతిలో పీట్ స్టోరీ బుక్ ఉండడం చూసి ఎలియట్ కి కోపం వచ్చి వాళ్ళని భయపెడుతుంది. డ్రాగన్ ని చూసిన వెంటనే గ్యావిన్ భయంలో అతని చేతిలో ఉన్న బుక్ కింద పడేసి దాని నుంచి తప్పించుకోవడానికి పరిగెడతాడు. ఎలియట్ వాళ్ళందరినీ ఆ ఫారెస్ట్ నుంచి వెంట పెడతాడు. వాళ్ళందరూ త్వరగా వాళ్ళ కార్లో ఆ ఫారెస్ట్ నుంచి తప్పించుకుంటారు. ఇంకో పక్క పీట్ గ్రేస్ ఫ్యామిలీతో బాగా మింగిల్ అవుతాడు. నాటలీ అతనికి తెలియని కొత్త విషయాలన్నీ నేర్పిస్తుంది. వాళ్ళు పీట్ ని ప్రేమతో చూసుకుంటారు. అప్పుడు పీట్ అతని స్టోరీ బుక్ లాంటిది ఇక్కడ కూడా ఇంకో బుక్ ఉండడం గమనించాడు. అందులో ఉన్న ఎలియట్ అనే పేరు చూపించి నాకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడని పీట్ చెప్పాడు. ఎలియట్ అనేది ఇందులో ఉన్నట్టే డాగా అని గ్రేస్ అడిగింది. దానికి లేదని చెప్పాడు. మరైతే ఎలియట్ ఒక వ్యక్తా అని తను అడుగుతుంది. పీట్ కాదని చెప్తాడు. అతనికి ఎలియట్ ని ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియదు. ఈలోపు గ్రేస్ కి పోలీస్ కాల్ చేసి ఆ అడవిలో తప్పిపోయిన పిల్లల మిస్సింగ్ ఫైల్స్ అన్ని వెతికినప్పుడు 6 సంవత్సరాలకి ముందు ఒక యాక్సిడెంట్ లో పీట్ అమ్మా నాన్న చనిపోయి ఆ చిన్న పిల్లాడు మాత్రం ఆ ఫారెస్ట్ లో మిస్ అయిపోయినట్టు ఇన్ఫర్మేషన్ దొరికిందని చెప్తాడు. ఇప్పుడు పీట్ కి పేరెంట్స్ లేదా గార్డియన్ ఎవరూ లేరు కనుక అతన్ని రేపు తెల్లవారి ఆర్ఫనేజ్ కి తీసుకువెళ్ళమని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. నాటలీ పీట్ డ్రాయింగ్ చేస్తున్నప్పుడు అతని దగ్గర ఎలియట్ ని ఇమాజినరీ ఫ్రెండా అని అడుగుతుంది. ఇమాజినరీ ఫ్రెండ్ అంటే ఏంటి? వాళ్ళు నీ కంటికి మాత్రమే కనిపిస్తారు, నీకు నచ్చినట్టు ఉంటారని నాటలీ చెప్పింది. అయితే నువ్వు కూడా నా ఇమాజినరీ ఫ్రెండా అని పీట్ అడుగుతాడు. అది విన్న నాటలీ నవ్వుతూ కాదు, నేను రియల్ అని చెప్పింది. అలా అయితే ఎలియట్ కూడా రియలే అని పీట్ అన్నాడు. ఎలియట్ గ్యావిన్ వాళ్ళ కార్ ని ఫాలో అవుతూ పీట్ ని వెతకడానికి టౌన్ కి వస్తాడు. ఆ డ్రాగన్ ని చూసి ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా భయపడతారు. పీట్ అతని డ్రాయింగ్ కంప్లీట్ చేసి దాన్ని నాటలీకి చూపించి ఇదే ఎలియట్ అని చెప్తాడు. ఆ డ్రాయింగ్ చూసిన నాటలీ నీ ఫ్రెండ్ ఎలియట్ ఒక డ్రాగనా అని అతని దగ్గర అడుగుతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు గ్రేస్ అక్కడికి వచ్చి పీట్ తో ఒంటరిగా మాట్లాడాలని చెప్పింది. తాను పీట్ దగ్గర నువ్వు ఆ ఫారెస్ట్ కి ఎలా వెళ్ళావో గుర్తుందా అని అడిగింది. మేమొక అడ్వెంచర్ కోసం వెళ్ళామని పీట్ చెప్తాడు. అది విన్న గ్రేస్ పీట్ పరిస్థితి చూసి బాధపడి నీకు మేమందరం ఉన్నాము, నువ్విప్పుడు ఒంటరివాడివి కాదు పీట్ అని చెప్తుంది. నాకు తెలుసు, నేను ఒంటరివాడిని కాదు, నాతో ఎలియట్ ఉన్నాడని పీట్ చెప్పాడు. గ్రేస్ ఎలియట్ గురించి వేరేదైనా చెప్పని అడిగినప్పుడు అతని డ్రాయింగ్ చూపిస్తాడు. గ్రేస్ డ్రాగన్ ఉందన్న విషయం నమ్మదు. బట్ ఇన్ని సంవత్సరాలు పీట్ ఆ అడవిలో ఒంటరిగా బ్రతికాడన్న విషయం గుర్తు తెచ్చుకుని నేను నా లైఫ్ లో చూసిన పిల్లలందరిలోనూ నువ్వే చాలా ధైర్యమైన వాడివి పీట్ అని చెప్తుంది. అది విన్న పీట్ చిన్నప్పుడు అతని అమ్మ కూడా ఇదే చెప్పిందని గుర్తు తెచ్చుకుని గ్రేస్ ని అతని అమ్మలా చూడడం ప్రారంభిస్తాడు. ఎలియట్ కి మనుషులు నచ్చరు, కానీ అతనికి మీరు ఖచ్చితంగా నచ్చుతారు. రేపు నన్ను నా ఇంటికి తీసుకువెళ్తానని ప్రామిస్ చేశారు కదా, అక్కడ మీరు ఎలియట్ ని మీట్ అవ్వచ్చని చెప్పి పీట్ గ్రేస్ ని హక్ చేసుకున్నాడు. గ్రేస్ కి కూడా పీట్ మీద ప్రేమ పెరుగుతుంది. గ్యావిన్ వీళ్ళింటికి వచ్చి జాక్ దగ్గర ఆ ఫారెస్ట్ లో వాళ్ళొక డ్రాగన్ ని చూసామని అది వాళ్ళని అటాక్ చేసిందని చెప్తాడు. కానీ జాక్ అది నమ్మడు. దానివల్ల గ్యావిన్ కి కోపం వచ్చి నేను వెళ్ళి ఆ డ్రాగన్ ని ఎలాగో వేటాడి పట్టుకుని నేను చెప్పింది నిజమని ప్రూవ్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. గ్యావిన్ కార్ ని ఫాలో చేస్తూ ఎలియట్ కూడా జాక్ ఇంటికి వచ్చేస్తాడు. అక్కడ ఒక విండో నుంచి ఎలియట్ లోపలికి చూస్తే పీట్ గ్రేస్ ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటాడు. అది చూసిన ఎలియట్ పీట్ కి అతని అవసరం లేదు, అతన్ని మర్చిపోయాడు అనుకుని బాధపడి ఫారెస్ట్ లో ఉన్న వాళ్ళ గుహకి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి గ్రేస్ తన తండ్రి మెకమ్ ని కలిసి పీట్ డ్రాయింగ్ అతనికి చూపించి నిజంగానే ఆ ఫారెస్ట్ లో డ్రాగన్ ఉందా, మీరు చెప్పిందంతా నిజమా, అసలు ఆ రోజు ఏమైంది నాన్న అని అడిగింది. చాలా సంవత్సరాలకి ముందు ఎప్పట్లానే ఒక రోజు నేను వేటకు వెళ్ళాను. ఆ రోజు క్లైమేట్ చాలా బాగున్నావు. సడన్ గా నా కళ్ళ ముందుకి ఆ డ్రాగన్ వచ్చింది. అప్పుడు నాకు చాలా భయం వేసింది. నా దగ్గర ఉన్న గన్తో దాన్ని షూట్ చేసి అక్కడి నుంచి తప్పించుకోవాలనుకున్నాను. కానీ ఎందుకో నా మనసు మారిపోయింది. ఆ డ్రాగన్ నన్ను ఏం చేయలేదు. నేను కూడా ఎలాంటి సౌండ్ చేయకుండా దాని ముందు కూర్చున్నా. అలానే చాలాసేపు గడిచిపోయింది. ఆ మూమెంట్ నాకు చాలా మ్యాజికల్ గా అనిపించింది. ఆ తరువాత నేను చూస్తుండగానే ఆ డ్రాగన్ మాయమైపోయింది. గ్రేస్, ఇది నేను చెప్తే ఎవరు నమ్మరని నాకు తెలుసు, కానీ అదే నిజం అని మెకమ్ చెప్తాడు. నేను రోజు ఆ అడవిలోకి వెళ్తున్నాను, కానీ ఒక్కసారి కూడా ఆ డ్రాగన్ ని చూడలేదని గ్రేస్ అనింది. నువ్వు పీట్ ని కూడా చూడలేదు గ్రేస్, అతన్ని మిస్ చేసినట్టు ఆ డ్రాగన్ ని కూడా నువ్వు మిస్ అయ్యుండొచ్చు కదా అని మెకమ్ చెప్పాడు. సో నెక్స్ట్ డే గ్రేస్, మెకమ్, నాటలీ
పీట్ కి ప్రామిస్ చేసినట్టు అతన్ని ఫారెస్ట్ కి తీసుకువెళ్తారు. కార్ స్టాప్ అవ్వగానే పీట్ అడవిలోకి పరిగెడతాడు. వీళ్ళు ముగ్గురు కూడా అతని వెనకాలే ఫాలో చేస్తూ వెళ్తారు. పీట్ వీళ్ళని ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఇంకోవైపు జాక్ గ్రేస్ ఇంకా నాటలీని వెతుకుతూ అక్కడికి వస్తాడు. వీళ్ళు ముగ్గురు ఆ గుహ బయట వెయిట్ చేస్తున్నప్పుడు పీట్ లోపలికి వెళ్లి కొంచెం సేపులో తిరిగి వస్తాడు. అతని వెనకాలే ఎలియట్ కూడా వచ్చాడు. ముందు ఆ డ్రాగన్ ని చూసి గ్రేస్ నాటలీ భయపడతారు. కానీ ఎలియట్ వాళ్ళపై దాడి చేయకపోవడం చూసి ధైర్యం తెచ్చుకుని నాటలీ మెల్లగా ఆ డ్రాగన్ దగ్గరికి వెళ్లి దాన్ని ముడుతుంది. వెంటనే ఎలియట్ కలర్ లైట్ గ్రీన్ గా మారిపోయింది. వీళ్ళు ఆశ్చర్యంతో ఆ డ్రాగన్ ని చూస్తున్నప్పుడు సడన్ గా గ్యావిన్ అతని మనుషులతో అక్కడికి వచ్చి ఎలియట్ మీదకి ట్రాంకులైజర్ షూట్ చేశాడు. అది చూసిన పీట్ గ్రేస్ అతనికి మోసం చేసిందనుకుంటాడు. కానీ గ్యావిన్ ఇక్కడికి వచ్చే విషయం తనకి కూడా తెలుసుండదు. వాళ్ళు రోప్స్ తో ఎలియట్ ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎలియట్ స్ట్రగుల్ చేస్తూ ఆ గుహ మీదున్న పెద్ద చెట్టుని తోసేస్తాడు. ఈలోపు జాక్ అక్కడికొచ్చి ఆ చెట్టు నుంచి గ్రేస్, నాటలీ ఇంకా పీట్ ని కాపాడుతాడు. పీట్ ఎలియట్ ని అక్కడ నుంచి ఎగిరి వెళ్ళిపోమని చెప్తాడు. అది విన్న ఎలియట్ ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్తాడు. ఆ డ్రాగన్ తప్పించుకుందని గ్రేస్, నాటలీ ఇంకా పీట్ సంతోషపడతారు. ఈలోపే ఎలియట్ కి గ్యావిన్ వాళ్ళు ఇంజెక్ట్ చేసిన మత్తుమందు పనిచేసి ఎలియట్ కింద పడిపోతాడు. ఆ తరువాత గ్యావిన్ ఎలియట్ ని ఒక ట్రక్ లో కట్టి జాక్ వుడ్ కంపెనీకి తీసుకువెళ్లి అందులో ఉన్న వేర్ హౌస్ లో లాక్ చేస్తారు. ఈ విషయం జాక్ ఇంకా గ్రేస్ కి అస్సలు నచ్చదు. ఎలియట్ ని రిలీజ్ చేయమని చెప్తారు. ఆయన గ్యావిన్ ఒప్పుకోడు. ఈ డ్రాగన్ ని నేనే కష్టపడి పట్టుకున్నా. దీని గురించి తెలిస్తే ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది ప్రజలు ఈ డ్రాగన్ ని చూడ్డానికి వస్తారు. దాంతో నేను చాలా డబ్బులు సంపాదిస్తానని చెప్తాడు. ఇంకోవైపు పీట్ ఏడుస్తూ, నేను ఎలియట్ చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళం. అతన్ని వదిలేస్తే ఇక మేమిద్దరం మీ కంటికి కనిపించం. ఇక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతామని నాటలీ దగ్గర చెప్పి ఏడుస్తాడు. అప్పుడు ఆ వేర్ హౌస్ నుంచి ఆ డ్రాగన్ అరుపు వినిపించి వాళ్ళు ఎలియట్ ని ఏం చేస్తున్నారని పీట్ అడుగుతాడు. కంగారు పడుకు పీట్, మనం ఎలియట్ ని కాపాడుదాం అని నాటలీ చెప్పింది. పీట్ ఇంకా నాటలీ ఎలియట్ ని సేవ్ చేయడానికి ఒక ప్లాన్ వేస్తారు. వీళ్ళు ట్రక్ లో ఆ డ్రాగన్ ని తీసుకురావడం టౌన్ లో చాలా మంది చూసుంటారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ వుడ్ కంపెనీకి వస్తారు. గ్యావిన్ వాళ్ళ దగ్గర ఆ డ్రాగన్ నా ప్రాపర్టీ, మీరు దాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళకూడదని చెప్తుంటాడు. ఈ టైంలో పీట్ ఇంకా నాటలీ వేర్ హౌస్ మీదున్న ఒక ప్యాసేజ్ ద్వారా ఎవ్వరికీ తెలియకుండా లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు. వెంటనే ఆ ట్రక్ మీదున్న ఎలియట్ కట్లు ఇప్పి అతన్ని మీదున్న గ్యాప్ లో నుంచి వెళ్లిపోమని పీట్ చెప్తాడు. అప్పుడు పోలీస్ ఇంకా ఫ్యాక్టరీ వర్కర్స్ డోర్ లాక్ అయిండడం చూసి దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఆ డ్రాగన్ ఉండదు. అది చూసిన వెంటనే గ్యావిన్ కోపంతో ఆ డ్రాగన్ ని త్వరగా వెతికి పట్టుకోమని అతని మనుషులకి చెప్తాడు. వాళ్ళంతా వెళ్లిపోయాక గ్రేస్ ఆ ట్రక్ లో పీట్ ఇంకా నాటలీ ఉండడం చూసింది. నిజానికి ఎలియట్ ఇక్కడ నుంచి తప్పించుకోలేదు. అతను ఇన్విజిబుల్ అయి ఆ ట్రక్ మీదే ఉన్నాడు. గ్రేస్ తనేం చూడకపోయినట్టు అక్కడ నుంచి బయటికి వెళ్లిపోతుంది. పీట్ ఇంకా నాటలీ ఆ ట్రక్ తో ఎలియట్ ని ఇక్కడ నుంచి తీసుకువెళ్లిపోవాలనుకుంటారు. అప్పుడు మెకామ్ అక్కడికి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. వీళ్ళు ముగ్గురు ఆ ట్రక్ లో స్పీడ్ గా అక్కడ నుంచి బయలుదేరతారు. వీళ్ళని చూసిన గ్యావిన్ ఇంకా పోలీసులు ఆ ట్రక్ వెనకాలే ఫాలో అయ్యారు. పీట్ ఎలియట్ ని ఎగరడానికి ట్రై చేయమన్నాడు. బట్ ఎలియట్ వల్ల కుదరదు. అప్పుడు ట్రక్ మీద వెయిట్ ఎక్కువ పడ్డం వల్ల దాని బ్రేక్స్ కట్ అయిపోతాయి. వీళ్ళని చేస్ చేస్తున్న గ్యావిన్ ట్రక్ ని ఓవర్టేక్ చేసి స్ట్రైట్ గా ముందున్న బ్రిడ్జ్ మీద వీళ్ళ దారికి అడ్డంగా అతని కార్ ని పార్క్ చేస్తాడు. కానీ వీళ్ళ ట్రక్ లో బ్రేక్స్ పనిచేయవు కాబట్టి మెకమ్ ట్రక్ ని ఆపలేకపోయాడు. గ్యావిన్ అతని కార్ దిగి సైడ్ కి వెళ్లి తప్పించుకున్నాడు. మెకమ్ గ్యావిన్ కార్ ని గుద్ది ఎలాగో ఆ ట్రక్ ని ఆపుతాడు. వీళ్ళ వెనకాలే పోలీస్ కార్స్ రావడం చూసి ఎలియట్ కి కోపం వచ్చి ఆ బ్రిడ్జ్ మీదకు వెళ్లి ఆపోజిట్ లో వచ్చే కార్స్ మీదకి నిప్పు కక్కుతాడు. బట్ ఎలియట్ అటాక్ చేస్తున్న కార్ వేరే ఎవరిదో కాదు, జాక్ ఇంకా గ్రేస్ ది. వెంటనే పీట్ ఆ బ్రిడ్జ్ ఎక్కి, వాళ్ళని ఏం చేయకు ఎలియట్, వాళ్ళు నాకు కావాలని చెప్తాడు. అది విన్న ఎలియట్ అటాక్ చేయడం ఆపేస్తాడు. ఇప్పుడు వాళ్ళున్న బ్రిడ్జ్ ఇరిగిపోయే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి గ్యావిన్ త్వరగా వెళ్లి అతని బ్రదర్ జాక్ ఇంకా గ్రేస్ ని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ కార్ కింద పడిపోయేలా వెళ్తుంది. అప్పుడు ఎలియట్ దాన్ని పట్టుకున్నాడు. అది చూసి అందరూ సంతోషపడతారు. బట్ హఠాత్తుగా ఆ బ్రిడ్జ్ కూలిపోయి ఎలియట్, జాక్ ఇంకా గ్రేస్ ముగ్గురు కింద పడిపోతారు. నాటలీ ఇంకా మెకమ్ వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయామని ఏడుస్తారు.
పీట్ కూడా షాక్ అయిపోతాడు. వీళ్ళందరూ బాధపడుతున్నప్పుడు ఆ మంచు మధ్యలో నుంచి ఎలియట్, గ్రేస్ ఇంకా జాక్ తో ఎగురుకుంటూ బయటకొచ్చాడు. పీట్ వెంటనే పరిగెట్టి వెళ్లి ఎలియట్ ని హక్ చేసుకున్నాడు. నాటలీ తన తండ్రి జాక్ ని, మెకమ్ అతని కూతురు గ్రేస్ ని హక్ చేసుకుంటారు. వాళ్ళు సేఫ్ గా తిరిగి రావడం చూసిన గ్యావెన్ కూడా సంతోషపడ్డాడు. అలాగే ఆ డ్రాగన్ మంచిదని అర్థం చేసుకుంటాడు. పీట్ ఎలియట్ తో కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ ఫారెస్ట్ లో ఉన్న వీళ్ళింటికి వస్తారు. అక్కడ చెట్టు పడిపోయి ఆ ప్లేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అలానే ఇప్పుడు ఈ చోటు అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇది సేఫ్ కాదు. కాబట్టి ఎలియట్ పీట్ స్టోరీ బుక్ తీసి అందులో ఉన్న ఫ్యామిలీని అతనికి చూపించి పీట్ గ్రేస్ దగ్గరికి వెళ్లడమే మంచిదని చెప్తాడు. కానీ పీట్ దానికి ఒప్పుకోడు. నేను నీతోనే ఉంటా ఎలియట్ అని ఏడుస్తాడు. ఎలియట్ అతన్ని కన్విన్స్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు హక్ చేసుకున్నారు. ఇక్కడ ఎలియట్ కూడా ఏడుస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఎలియట్ పీట్ ని గ్రేస్ ఇంటి ముందు వదిలేసి వెళ్ళిపోతాడు. జాక్, గ్రేస్, నాటలీ ముగ్గురు పీట్ ని చూసి చాలా సంతోషపడతారు. అక్కడ కట్ చేస్తే ఇదంతా జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత కథ కంటిన్యూ అవుతుంది. ఆ టౌన్ ప్రజలు ఎలియట్ గురించి మర్చిపోయారు. గ్యావెన్ అతని తప్పుని అర్థం చేసుకుని అతని లైఫ్ ని తీర్చిదిద్దుకుంటాడు. అలాగే గ్రేస్ ఇంకా జాక్ పెళ్లి చేసుకుని పీట్ ని అడాప్ట్ చేసుకున్నారు. పీట్, నాటలీ, గ్రేస్ ఇంకా జాక్ నలుగురు ఎలియట్ ని కలవడానికి వెళ్తారు. ఎలియట్ పీట్ ని చూసి సంతోషపడతాడు. అండ్ అలాగే ఇక్కడ ఎలియట్ అతని మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ని కనిపెట్టి వాళ్ళతో హ్యాపీగా ఉన్నట్టు ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.